హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడెపు. సో మీరు చూస్తున్న ఈ రోడ్ అనేది ఖమ్మం టు కోదాడ మెయిన్ రోడ్ అనమాట. ఈ రోడ్లో మనకి ఆల్ సిటీ బస్సెస్ మరియు ఆటోలు లారీలు అనేవి నడుస్తూనే ఉంటుంది, 24 గంటలు నడుస్తూనే ఉంటుందండి. ఖమ్మం టు కోదాడ వరకు మనకి ఈ రోడ్ అనేది 4 లైన్ అనేది శాంక్షన్ అయి ఉంది. ప్లస్ ఈ వర్క్ కూడా ఏంటంటే స్టార్ట్ అయ్యి పూర్తి కావడానికి కూడా వచ్చిందనమాట. సో ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్తో వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అనేది మీ ముందు తీసుకొని వచ్చాను. ఈ వెంచర్ నేమ్ వచ్చేసి సాయి మనస ఎన్క్లేవ్ అనే నేమ్తో ఈ DTCP అప్రూవ్ లేఅవుట్ ఈ గుర్రాలపాట దగ్గర ఈ వెంచర్ అనేది స్టార్ట్ చేశారండి. డెవలప్మెంట్ మాత్రం నెంబర్ 1 ఉందండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు వెంచర్ అయితే మాత్రం. ఈ వెంచర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ టైంలోనే మనకి వెంచర్లో 90% వరకు మనకి ప్లాట్స్ అనేది క్లోజ్ అయ్యడం జరిగింది. సో ఈ వెంచర్కి హైలైట్ విషయం ఏంటంటే సూర్యాపేట నుండి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి జస్ట్ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉందండి. అలాగే ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవేకి కూడా మనకి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండటం ఈ వెంచర్కి ఇంకో స్పెషాలిటీ. అలాగే ఈ ప్లాట్స్కి మరొక స్పెషాలిటీ ఏంటంటే ఆల్రెడీ వెంచర్లో స్టార్ట్ చేయకముందే సరౌండింగ్స్ మొత్తం కూడా హౌసెస్ అనేది మనకి ఉండటం జరిగింది. మీకు ఒకసారి చూపిస్తానండి ఆ హౌసెస్ కూడా. సో చూశారు కదా, ఇది ఏంటంటే వెంచర్కి స్టార్టింగ్లోనే ఉన్న ప్లాట్స్ అనేది. వెంచర్ చుట్టూ కూడా మనకి ఏంటంటే సరౌండింగ్స్ హౌసెస్ అనేది ఉన్నాయి. ప్రజెంట్ మీరు ఆన్ ది స్పాట్లో ఇల్లు కట్టుకోవాలన్నా సరే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. ఈ వెంచర్లో ఆల్ డెవలప్మెంట్స్ కూడా మనకి కంప్లీట్ అయ్యి ఉన్నాయండి. సో కొత్తగా నిర్మిస్తున్న మున్నేర్ కేబుల్ బ్రిడ్జ్ కూడా జస్ట్ ఏంటంటే మనకి 5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. సో ఇంకో విషయం ఏంటంటే క్లియర్ టైటిల్తో ఉందండి, 100% వాస్తు క్లియర్ కూడా ఉంది. సో ఇంత మంచి ప్రాజెక్ట్లో మనకు కూడా ఒక ఫ్లాట్ ఉంటే బాగుంటుంది కదా అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదండి. సో వాళ్ళ కోసం ఏంటంటే నేను దీంట్లో కొన్ని ఫ్లాట్స్ అనేది తీసుకొని వచ్చాను మీ ముందుకి. సో అది కూడా ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్స్ అండి. మీకు ఆ ఫ్లాట్స్ కూడా మీకు చూపిస్తాను. అవి కూడా ఏంటంటే మనకి 2 మాత్రమే ఉన్నాయండి ఖాళీగా ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్స్. సో ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి 30 ఫీట్ అండ్ 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ అనేది మనకు ఉన్నాయి. అలాగే బ్యూటిఫుల్ గార్డెన్తో ఈ వెంచర్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. అలాగే ఏంటంటే సుడా పరిధిలో ఉన్న DTCP అప్రూవ్డ్తో ఉన్న ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ మీ ముందు తీసుకొని వచ్చాను. సో ఫుల్ డెవలప్మెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేయబడిన వెంచర్ చుట్టూ కూడా మనకి ప్రహరీ గోడ అనేది నిర్మించడం జరిగిందండి. సైడ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచి కొలతలతో ఈ వెంచర్లు అనేది ప్లాన్ చేశారు. అలాగే CC కెమెరాస్ కూడా అనేది ఈ వెంచర్లో ప్లాన్ చేశారండి. న్యూ బస్ స్టాండ్కి జస్ట్ మనకి ఏంటంటే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉందండి ఈ ప్రాజెక్టు. సో మీరు చూడొచ్చు అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చుట్టూ సరౌండింగ్స్ హౌసెస్ కూడా ఉన్నాయండి. సో ఈ ప్రాజెక్ట్లో మనకి చాలా అద్భుతంగా మనకి ప్లాన్ చేయడం అనేది జరిగిందండి. అలాగే ఈ వెంచర్లో ప్రాజెక్ట్ 2 ప్లాట్స్ మాత్రమే మీకు సేల్కి ఉన్నాయని చెప్పేశాను కదా. మీకు ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ నడుస్తున్న ఆపోజిట్ అండి. సో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అనేవి 36 వెడల్పు 55 కొలతలతో మెజర్మెంట్స్ అనేది 220 గజాలతో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అనేవి మీ ముందుకు తీసుకొచ్చాను. అది కూడా 2 మాత్రమే ఖాళీగా ఉన్నాయండి. సో ఆల్రెడీ ఆల్ డెవలప్మెంట్స్ అనేవి కూడా మనకి పూర్తయ్యి మీ ముందు తీసుకొని వచ్చిన ప్లాట్స్ అనమాట. సో డాక్యుమెంట్స్ కూడా ఏంటంటే మనకి క్లియర్గా ఉన్నాయి కాబట్టి మనకి లోన్ కూడా వస్తుందండి ఈ ఫ్లాట్స్లో. సో వెంకటగిరి క్రాస్ రోడ్ టు కోదాడ క్రాస్ రోడ్ మధ్యలో గుర్రాలపాడు దగ్గర ఉన్న 100 ఫీట్ రోడ్డుకి మనకి మెయిన్ రోడ్డుకి ఉన్న ఈ వెంచర్లో జస్ట్ 2 ఫ్లాట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయండి. ఈ ఫ్లాట్స్ ఆపోజిట్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అనేది మీ ముందు తీసుకొని వచ్చాను. అలాగే మనకి సరౌండింగ్స్ కూడా హౌసెస్ ఉన్నాయని చెప్పాను కదా, ఒకసారి మీరు చూడొచ్చండి. పెద్ద పెద్ద హౌసెసే ఉన్నాయి. ఒకసారి మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను. చూడొచ్చు సుడా లిమిట్స్తో ఉన్న DTCP అప్రూవ్డ్తో ఉన్న ప్లాట్స్ అనేవి మేము ముందు తీసుకుని వచ్చాను. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అలాగే పుష్కలమైన నీటి వసతి కూడా ఈ ప్లాట్స్ అనేది ఉన్నాయండి. సో క్లియర్ టైటిల్తో 100% వాస్తు క్లియర్గా ఉన్న ప్లాట్స్ అనమాట. హౌజెస్కి ఫ్రంట్ ఉన్న ఓపెన్ ప్లాట్స్ అనేది మేము ముందు తీసుకుని వచ్చాను. వెంచర్ చుట్టూ కూడా ఏంటంటే మనకి ప్రహరీ గోడ అనేది ఉందండి. ఫ్రంట్ వచ్చేసి మనకి ఆర్చ్ కూడా వస్తుంది. అలాగే డ్రైనేజ్ కూడా మనకి ప్లాట్స్ అనేది ఉన్నాయండి. సో విశాలమైన 30 ఫీట్ రోడ్ అండ్ 40 ఫీట్ రోడ్ బ్లాక్ టాప్ రోడ్స్ అనేది ఈ ప్లాట్స్కి ఉన్న స్పెషాలిటీ. అలాగే గ్రీన్ ఏరియా కూడా మనకి ఉంది. అలాగే విద్యుత్ సౌకర్యం కూడా మరియు అలాగే స్ట్రీట్ లైట్స్ కూడా వాస్తుకి అనుగుణంగా ఉన్నాయండి. సో మంచి మెజర్మెంట్స్ అండి. ఎందుకంటే 220 గజాలు అనేది మనకి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కార్ పార్కింగ్తో వస్తుంది అనమాట ఇల్లు అనేది మనకి ప్లాన్ చేసుకుంటే. సో వెంచర్ కూడా మనకి మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా నియర్లో ఉందండి. ఖచ్చితంగా ఈ వెంచర్లో అనేది మీరు ఫ్లాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా అండి? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరిన్ని వీడియోస్ కోసం మీరు ఏంటంటే మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ వస్తుంది కాబట్టి మిమ్మల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయమంటున్నాం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.